తాజాంశాన్ని చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఫోన్ కాల్స్ చాటింగ్ చేస్తున్నారన్న సమాచారంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, నూర్ అహ్మద్ ను ఐబీ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి కారణాలేంటి? పవిత్ర సత్యసాయి జిల్లా ధర్మవరంలో కొత్వాల్ నూర్ మహమ్మద్ టీ మాస్టర్ ఇతను పాకిస్తాన్ లోని నిషేధిత తీవ్రవాద సంస్థలతో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తున్నట్లుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం ఉంది. అయితే నిన్నటి నుంచి అతని కదలికల మీద నిఘా పెట్టిన పోలీసులు నిన్న రాత్రి నుంచి అతని ఇంటి దగ్గర రెక్కీ చేసి ఇవాళ ఉదయం డిఎస్పీ ఆధ్వర్యంలో కొంతమంది పోలీసుల బృందం వెళ్లి తెల్లవారుజామునే ఇంటి దగ్గర అంటే ధర్మవరంలోని లోనికోట అనే కాలనీలో నివాసం ఉంటున్నాడు ఈ నూర్ మహమ్మద్. ఇతని ఇంటి మీదకి దాడి చేసి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక సిమ్ కార్డులు బయటకు వచ్చాయి. అయితే ఈ సిమ్ కార్డులన్నీ ఎప్పటి నుంచి యాక్టివేట్ చేశారు, ఎప్పటి నుంచి ఎన్ని కాల్స్ మాట్లాడారు, ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రతి సిమ్ కార్డుతో ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు అన్న విషయాలతో పాటు ఆ సిమ్ కార్డులను ఒక్కొక్కటి అంటే ప్రతి సిమ్ కార్డు ఒక్కో నెట్వర్క్ కు సంబంధించిన సిమ్ కార్డు అది. ఆయా నెట్వర్క్ కంపెనీలకు ఈ సిమ్ కార్డు నెంబర్ ను ఇస్తూ డిఎస్పీ నర్సింగప్ప మొత్తం ఈ ప్రతి సిమ్ కార్డ్ ను అనాలిసిస్ చేస్తున్నారు. దీంతో పాటు ఎన్ని కాల్స్ మాట్లాడినారు, అవుట్ గోయింగ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్కమింగ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఆ నెట్వర్క్ తో చేస్తున్నారు. అయితే ఈ నెట్వర్క్ సంస్థలు ఏవైతే మొబైల్ నెట్వర్క్ సంస్థలు ఉన్నాయో ఈ నెట్వర్క్ సంస్థలు పోలీసులు అడిగిన వెంటనే తక్షణమే ఇప్పుడు కొంచెం సమాచారం ఇవ్వటం లేదు. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. ఏదైనా ఒక సమాచారం కావాలంటే ఒక సిమ్ కార్డు సంబంధించి ఒక మొబైల్ నెంబర్ సంబంధించి దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం మెయిల్స్ పెట్టి ఆ సమాచారం ఏం కావాలి, వాట్సాప్ కాల్స్ కావాలన్నా లేదంటే ఇది గ్రూప్ లో ఎన్ని సెకండ్లు మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడినారు కావాలన్నా ఇట్లా ఈ డిస్క్రిప్షన్ పూర్తిగా సమాచారాన్ని మెయిల్ ద్వారా కోరితేనే ఇస్తున్నారు. దీంట్లో భాగంగా ఇతన్ని కొద్దిసేపటి క్రితమే ఈ నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్న డిఎస్పీ పోలీసుల బృందము ఇతన్ని ధర్మవరం డిఎస్పీ కార్యాలయానికి వెళ్లి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విచారణలో తేలింది ఏంటంటే నిషేధిత గ్రూపులతో ఏదైతే తీవ్రవాద నిషేధిత గ్రూపులతో పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నట్లుగా అయితే స్పష్టత వచ్చింది. అయితే ప్రభావితుడు అయ్యాడా, వెళ్లి కలిశాడా పాకిస్తాన్ గాని లేదా ఇంకో చోట గాని ఆ నిషేధిత గ్రూప్ సభ్యులతో ఏమన్నా కలిశాడా అన్న విషయాలు ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. పవిత్ర. లక్ష్మీప్రసాద్, నూర్ మహమ్మద్ ఇంట్లో చేపట్టిన తనిఖీల్లో సిమ్ కార్డ్స్ తో పాటు అనుమానిత వస్తువులు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అవును పవిత్ర, ఇక్కడ అంటే ధర్మవరంలో లోనికోట ప్రాంతంలో నివాసంలో ఈ మహమ్మద్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో నూర్ మహమ్మద్, ఆ నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని సిమ్ కార్డులతో పాటు కొంత లిటరేచర్ అంటే పాకిస్తాన్ సంబంధించి తీవ్రవాదుల్లో అంటే తీవ్రవాదాన్ని ప్రేరేపించేలా దాన్ని రెచ్చగొట్టేలా ఉండే కొంత లిటరేచర్ కూడా వీళ్ళకి దొరికింది. అయితే అది పూర్తిగా ఉర్దూ భాషలో ఉండటంతో ఒక మహిళా కానిస్టేబుల్ ఉర్దూ చదువుకున్న మహిళా కానిస్టేబుల్ ను పిలిపించారు. మహిళా కానిస్టేబుల్ ద్వారా డిఎస్పీ కార్యాలయంలో ఆ పుస్తకంలో అండర్లైన్స్ ఏదైతే పుస్తకంలో కొన్ని పాయింట్స్ అండర్లైన్స్ చేశారు. అండర్లైన్ చేసినవి ఇవన్నీ ఆ ఉర్దూ తెలిసిన మహిళా కానిస్టేబుల్ ద్వారా వీటిని చదివిస్తున్నారు. పవిత్ర. రైట్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.